హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సీని. క్రిస్మస్ వస్తుంది కదా అని చెప్పేసి మా బుజ్జిగాడికి ఒక డ్రెస్ ఆర్డర్ చేద్దాం అనుకొని మీషోలో ఆర్డర్ చేస్తున్నాను. కానీ అంతా బాగానే జరిగింది. మరి ఎక్కడ ఏ ఫాల్ట్ ఉందో కానీ ఆర్డర్ అనేది అవ్వలేదు. మరి ఎందుకు అవ్వలేదు ఏంటనేది చెప్తాను, వింటారా? మరి వినేసేయండి. ఇంతకు ఏం ఆర్డర్ పెట్టానంటే ఇదిగోండి, ఇక్కడ యాక్చువల్లీ 179 అని ఉంది. నేను సైజ్ చూసుకోవాలి కదా, అంటే మీకు చెప్పే అంతటి దాన్ని కాదులేండి. నేనే ఈ మధ్య నేర్చుకున్నాను, ఈ సంవత్సరంలో నేర్చుకున్నాను. కనీసము వారానికి 2-3 పెట్టేస్తున్నాను. సో అది 190 అని ఉంది. సో సైజ్ చూసేసుకొని, ఇంకోటి ఏంటంటే కాయిన్స్ వస్తాయంట. అది కూడా ఈ మధ్య తెలిసింది నాకు. ఆ కాయిన్స్ గురించి కూడా నాకు తెలియదు. అంటే ఆ కాయిన్స్ అంటే డిస్కౌంట్ వస్తుందంట. సో దీనిలో అంతా డిస్కౌంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫోన్పే చేసినా కానీ డిస్కౌంట్ వస్తుంది. సో 190 కాస్త మనకి ఇక్కడ వచ్చేసేటప్పటికి ఎంతకు వస్తుంది అంటే, ఇక్కడేమో 172 అని ఉంది. మళ్ళీ మనకేమో కాయిన్స్ డిస్కౌంట్ ఉంది కదా. సో ఇది ఫైనల్గా 157కి వస్తుంది అనమాట. సో 157 అంటే నయమే కదా. సో అందుకని అని చెప్పేసి నేనేం చేస్తున్నాను అంటే ఆర్డర్ పెట్టేస్తున్నాను. మరి నేను అది క్రింద డిస్క్రిప్షన్లో కూడా చూసుకోమన్నారు. స్టార్స్ ఎక్కువగా ఉంటే, అంటే 4 ఉంటే అంత క్వాలిటీ బాగుంటుందని చెప్పారు. సో అందుకని బాగుందని చెప్పేసి ఆర్డర్ పెట్టుకుందామని చూస్తే తీరా ఇలా వచ్చేసిందండి. ఇలా అంటే యాక్చువల్లీ ఇక్కడ బ్లాక్గా వచ్చింది, కానీ నాకైతే బ్లాక్గా రాలేదు. మనం అంతా అది ఫోన్పే చేసేటప్పుడు మనం పిన్ అంతా అడుగుద్ది కదా. సో ఆ పిన్ అంతా చేసేటప్పటికి ఫైనల్గా రాంగ్ అని వచ్చింది. మరి ఎందుకు వచ్చింది అంటే, యాక్చువల్లీ బ్యాంకుకి అటాచ్ అయిన నెంబరు నాకు ఫోన్ నెంబర్ యూజ్ అవ్వట్లేదు. సో అందుకని అది ఫెయిల్డ్ అని వచ్చేసింది. అది కూడా ఉంటుందా అని ఇప్పుడు తెలిసిందనమాట. సో ఫ్రెండ్స్, అలాగా ఈ ఆర్డర్ అనేది నేను చేయలేకపోయాను. మళ్ళీ ఇంకొక ఫోన్ నెంబర్ నుంచి చేశాను. మరి అది ఆర్డర్ అయ్యిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీరు చూసేయచ్చు. ఓకేనా?